అసెంబ్లీలో బడుగు బలహీన వర్గాల విషయంలో వారి సమస్యలను ప్రశ్నించడంలో, అదేవిధంగా వారికి రావాల్సినటువంటి స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంటు, అదేవిధంగా అనేక విషయాలకు సంబంధించి అసెంబ్లీలో మరి అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్నాడు. అంటే అసెంబ్లీలో అసలు బడుగు బలహీన వర్గాల ఎమ్మెల్యే లేనట్టు, అసలు మంత్రులే లేనట్టు, అసలు బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు స్కాలర్షిప్‌లు గానీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ గానీ, బడ్జెట్ గురించి గానీ, బీసీల బడ్జెట్ గురించి గానీ, కార్పొరేషన్ల బడ్జెట్ గురించి గానీ, అసలు ఎవరు దిక్కులేరన్నట్టుగా ఒక మైనారిటీకి సంబంధించినటువంటి మరి అక్బరుద్దీన్ ఓవైసీ ఎవరైతే ఉన్నారో వారు అనేక సందర్భాల్లో ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు. ప్రభుత్వానికి దండం పెట్టి వేడుకుంటున్నాడు. పాపం పిల్లలు నష్టపోతున్నారు. ఫీజులు కట్టలేక వాళ్ళకు చివరి సంవత్సరం ఉన్న వాళ్ళకు సర్టిఫికెట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దయచేసి ఇవ్వండి, దయచేసి ఇవ్వండి అని ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి దండం పెడుతూ వేడుకుంటున్నాడు. నిజంగా ఇది సిగ్గుపడాలి. ఎందుకనంటే అనేక మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా అనేక పార్టీల నుంచి ఎన్నికైనటువంటి వాళ్ళు చాలామంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, అదేవిధంగా ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఎవరి నోట ఒక్క మాట కూడా ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. నిజంగా సిగ్గుపడాలి. నిజంగా అసలు సమాజం ఎక్కడ పోతుంది? అసలు ఎందుకు భయపడుతున్నారు? ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది. ఇది కొత్తగా ప్రవేశపెట్టి ఇవ్వమని అడిగేది ఏం లేదు. ఇటువరకు ప్రవేశపెట్టిన దాన్నే టైంకు ఇప్పుడు ఇవ్వాలని చెప్పి అడగటానికి కూడా వీళ్ళకు నోరు రావటం లేదు అని అంటే వీళ్ళు ఎవరి పక్షాన ఉన్నారు? ఎవరి కోసం మాట్లాడుతున్నారు? బయటనేమో మా బీసీ ఎమ్మెల్యేలు, మా బీసీ మంత్రులు అని వీళ్ళు బయట ప్రచారం అంతా చేసుకొని మురిసిపోతున్నారు. కానీ అక్కడ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఏ విషయంలో కూడా వాళ్ళు నోరు తెరిచి అడిగినటువంటి పరిస్థితి లేదు. కానీ ఎవరు లేకుండా ఒక అక్బరుద్దీన్ ఓవైసీనే పదే పదే అసలు ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో నేను చూడటం జరిగింది. పదే పదే బీసీల హక్కుల గురించి, బీసీలకు జరుగుతున్నటువంటి విషయాలపైన స్పందిస్తున్నాడు, వేడుకుంటున్నాడు. అదేవిధంగా ఈ కులగణనకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా టేబుల్ మీద పెట్టమని అడుగుతున్నాడు. మొత్తం దాంట్లో అసలు ఏమేం జరిగినాయి, అసలు కంప్యూటరైజేషన్ ఏ విధంగా జరిగింది, ఆ వివరాలన్నీ టేబుల్ మీద పెట్టమని అడుగుతున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు, బీసీ మంత్రులు మాత్రం ఏందనంటే అసలు దాని గురించే మాట్లాడటం లేదు. పైగా బయటకు వచ్చిన తర్వాత అంత బాగా జరిగింది, ఇది ఏదో చరిత్రాత్మకమైనటువంటి కులగణన, ఇంకా అసలు దీన్ని మించింది లేదు అని పొగడ్తలతోటి ముంచెత్తుతున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీకి నిజంగా ఎంత వాగ్దాటితోటి ప్రభుత్వాన్ని నిలదీస్తే ప్రభుత్వము అసలు వేరే వేరే సాకులు చూపిస్తుంది, కానీ దానికి సంబంధించి నేను విడుదల చేస్తాము అని చెప్పే పరిస్థితి లేదు. అంటే నిజంగా అసలు ఎంత కక్షగట్టి ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి